హలో, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ బోండాలు, ఈ అందమైన బోండాలని నేను గుండ్రగా ఉండే ఈ బోండాలని నేను గోధుమ పిండితో తయారు చేశాను. వీటి కోసం నేను కొద్దిగా పెరుగులో గోధుమ పిండి, ఉప్పు, కొంచెం సోడుప్పు కలిపి నైట్ పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ యాడ్ చేయకుండా పెరుగులో కొంచెం చిక్కగా ఉన్న పెరుగు కాకుండా కొంచెం మజ్జిగ టైప్లో ఉన్న పెరుగులో కలిపి పక్కన పెట్టేసుకొని ఇలా మార్నింగ్ లేవగానే ఆయిల్లో బోండాలు వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. మంచి కలరు, మంచి సైజు ఉన్నాయి కదా, చూస్తుంటేనే ఆహా ఎప్పుడు తినాలి అనిపిస్తుంది కదా. అయితే నేను ఈ బోండాలని చాలా పర్ఫెక్ట్గా చేస్తానని ఒకసారి మా ఫ్రెండ్ కూడా నన్ను మెచ్చుకుంది. ఒకరోజు తను ఏం టిఫిన్ చేశావని అడిగితే బోండాలని చెప్పాను. తను చూసి బోండాలని ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తున్నావు, చాలా గుండ్రగా కలరు అంతా చూడడానికి హోటల్ స్టైల్లో లాగే ఉన్నాయి, నువ్వు సూపర్గా చేస్తున్నావు అబ్బా బోండాలు, నాకైతే బోండాలు చేయడమే రాదు, ఎప్పుడు చేసినా కుదరలేదు అని తనైతే చెప్పింది నాకు. కానీ నేను మైదా పిండితో అయినా ఇలాగే చేస్తాను బోండాలు, గోధుమ పిండితో అయినా ఇలాగే చేస్తాను బోండాలు, నాకైతే పర్ఫెక్ట్గా కుదిరిపోతూ ఉన్నాయి. గోధుమ పిండి అయితే పిల్లలకి పెట్టొచ్చు కదా మైదా కంటే అని ఇలా చేస్తున్నాను.